ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు, సీఎంగా తనదైన పనితనంతో మరింత ముందుకు వెళ్తున్న నాయకుడు. ప్రతిపక్ష నాయకుడిగాను 15 సంవత్సరాలు. మొత్తంగా పొలిటికల్ కెరీర్లో 40 వసంతాలు. ఈ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. విజనరీ లీడర్గా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. దార్శనికతకు మారుపేరుగా నిలిచిన నేత. అనేక ఏళ్లు ముందుకు వెళ్లి ఆలోచించే దూరదృష్టి కలిగిన నాయకుడు కూడా. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకొని తన నిర్ణయం తప్పు కాదని అనేక తరాలకు జీవితాలనిచ్చిన విజనరీ. 1995 నుంచి మొదలు పెడితే ఏళ్లు గడిచిపోవచ్చు, కానీ కాలానికి అనుగుణంగా అప్డేట్ కావడం చంద్రబాబుకే చెల్లింది. నేటి తరం ఆలోచనలకు చాలా దూరంలో ఉంటాయి చంద్రబాబు నిర్ణయాలు. నేడు చంద్రబాబు 75వ పుట్టినరోజు జరుపుకుంటూ 76వ ఏటలోకి అడుగుపెడుతున్న ఆయనలో చురుకు, చలాకీతనం చాలా ఆశ్చర్యపరుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు చంద్రబాబు. ఐటీకి హైదరాబాద్ను హబ్గా మార్చిన, ఇప్పుడు ఏఐకి అమరావతిని క్యాపిటల్గా చేసుకోవాలని చూస్తున్నా చంద్రబాబు ఆలోచనలను అందుకోవడం కష్టం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు ఈ సీఎం. నాడు నేషనల్ ఫ్రంట్, నేడు ఎన్డీఏలో కీలక పాత్ర. చెరగని ముద్ర చంద్రబాబు సొంతం. సైబరాబాద్ అనే కొత్త సిటీ ఎలాంటి ఫలాలు అందిస్తోందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అమరావతిని అంతకు మించిన మెగా సిటీగా మార్చేందుకు తప్పిస్తున్నారు ఈ రూపశిల్పి. విజన్ 2020తో దశాబ్దాల క్రితమే భవిష్యత్తును ఊహించారు. నేడు విజన్ 2047ను లక్ష్యంగా చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేయడం వేరు. ఇప్పుడు ఆర్థికంగా దెబ్బతిన్న విభజన ఆంధ్రప్రదేశ్కు సీఎంగా ఉండటం మరో ఎత్తు. తన అనుభవాన్ని రంగరించి సమస్యలను, సవాళ్లను ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ అమరావతిని అత్యాధునిక రాజధానిగా నిలిపేందుకు శ్రమిస్తున్నారు. ఏకంగా 30,000 ఎకరాలను భూ సమీకరణ ద్వారా రైతులు ఇచ్చారంటే దానికి చంద్రబాబు మాటపై ఉన్న విశ్వాసమే కారణం. మే 2 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు విస్తారమైన కోస్తా తీరం ఉంది. సముద్ర తీరం వెంట ఎన్ని ఉద్యోగ, పారిశ్రామిక అవకాశాలున్నాయో అంతకు మించిన సవాళ్లు ఉన్నాయి. విపత్తులు కామన్. తుఫానులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాటిని ఎదుర్కొంటూనే కోస్తా తీరం వల్ల కలిగే లబ్ధిని ఒడిసిపట్టే పనిలో ఉన్నారు చంద్రబాబు. సంస్కరణల ద్వారా ప్రజలను మెప్పించి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. 1995లో తీసుకొచ్చిన జన్మభూమి, తర్వాత కాలంలో చేపట్టిన కార్యక్రమాలు అనేకం. ఇప్పుడు P4 అనే కొత్త ప్రోగ్రాంలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తున్నారు. సమాజంలో పేదలకు, సంపన్నులు అండగా ఉండటమే P4. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా క్రమశిక్షణతో సంస్కరణలు తీసుకొచ్చి అడుగులు వేయడం, అందులో మంచి ఫలితాలు సాధించడంలో నేర్పరిగా చంద్రబాబుకు ముద్ర ఉంది. అప్పట్లో ఈ గవర్నెన్స్ తీసుకొచ్చారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు టెలికాం రంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా నేడు కోట్లాది మంది దగ్గర సెల్ ఫోన్లు విప్లవాత్మక మార్పులు తెచ్చాయి. ప్రపంచం గ్లోబల్ విలేజ్గా మారిపోయింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్ చెల్లింపుల కమిటీకి చైర్మన్గా ఉన్న చంద్రబాబు, ఆయన చేసిన సిఫార్సులే ఇప్పుడు క్యాష్లెస్ లావాదేవీలకు ఊతమొచ్చింది. జేబులో డబ్బు లేకపోయినా చేతిలో ఫోన్, అకౌంట్లో నగదు ఉంటే చాలు. డిజిటల్ చెల్లింపులు ఈజీగా మారిపోయాయి. సుదీర్ఘ రాజకీయ అనుభవం, అభివృద్ధిపై పట్టు, పెట్టుబడులు తెచ్చే సామర్థ్యం, ప్రతికూల పరిస్థితుల్లో కొత్త నగరాల సృష్టి చంద్రబాబు దార్శనికతకు అద్దం పడతాయి. మంత్రివర్గ సమావేశంలో మంత్రులు చెప్పే అంశాలు విన్న తర్వాత వాటికి పరిష్కారం చూపేలా చంద్రబాబు చేసే దిశానిర్దేశం అబ్బురపరుస్తుంది. కలెక్టర్ల సదస్సులో ఒక తండ్రిలా అధికారులకు ఏం చేయాలో చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. దీనికి కారణం అనేక అంశాలపై పట్టు. కొత్తగా మార్కెట్లోకి ఏదైనా వస్తే ఆ టెక్నాలజీని ఒడిసిపట్టి
దానివల్ల భవిష్యత్తులో కలిగే ఉపయోగాలను ముందే ఊహించడం, ఎప్పటికప్పుడు తనలోని ఎనర్జీని రీఛార్జ్ చేసుకుంటారు. అలసట కనిపించదు, అలిసిపోయినట్లుగా ఉండదు. చంద్రబాబు పనిచేస్తారు, తన కింద టీమును పనిచేయిస్తారు. అందుకే భారత రాజకీయాల్లో చంద్రబాబు ఒక విజనరీగా గుర్తింపు తెచ్చుకున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి యు సురేంద్రనాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు జన్మదిన వేడుకలు కావచ్చు, టీడీపీ కార్యాచరణ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఇదే అంశాలకు సంబంధించి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సురేంద్రనాయుడు గారు నమస్తే. నమస్తే మురళి గారు. 76 ఏళ్ల యువకుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఏంటి ఆయన ఉత్సాహానికి కావచ్చు, లేకపోతే ప్రజాసేవలో ఆయన ముందుకు వెళ్ళేటువంటి విధానం కావచ్చు, అధికారులకు ఇప్పుడు కూడా షార్ప్గా అంటే వాళ్ళకన్నా ముందుగానే ప్రతి అంశంలో ఆలోచించి అధికారులకు కూడా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు కావచ్చు, లేకపోతే సమస్యలకు పరిష్కారాలు కావచ్చు ఇచ్చేటువంటి ఒక విజనరీ ఉన్న నాయకుడు, చాలా దూరదృష్టితో ఆలోచించేటువంటి నాయకుడు. చంద్రబాబులో మీరు దగ్గరుండి గమనించినటువంటి అంశాలు ఏంటి? ఆయన ఉత్సాహానికి లేకపోతే ఆయన స్పీడ్కి కారణాలు ఏంటి అసలు? మురళి గారు, ముందుగా మీకు అదేవిధంగా ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చంద్రబాబు గారి అభిమానులు, తెలుగువారు ఎక్కడున్నా అందరూ కూడా చంద్రబాబు గారి బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. ఎందుకు అంటే ఆయన అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా, ఎప్పుడైనా మీరు గమనించండి మురళి గారు, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజల కోసం, అందున కూడా తెలుగు వారి కోసం, ముఖ్యంగా ప్రజల కోసంతో పాటు తెలుగు వారి కోసం, నా తెలుగు జాతి ఎక్కడున్నా కూడా ప్రపంచంలో నెంబర్ 1 తెలుగు జాతిగా ఉండాలని కలలు కన్నటువంటి ఒక మహానుభావుడు. ఆయన ఎప్పుడు అధికారం లేకొచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని ఇంకా ఏ విధంగా నేను ముందుకు తీసుకెళ్లాలా, భావి భారత పౌరుల్ని నా తెలుగు రాష్ట్రాల నుండి ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా తెలుగువారు అనేది గర్వంగా తలెత్తుకుని తిరిగే విధంగా నేను ఏ విధంగా తయారు చేయాలా అనే కలగంటే గాని స్వలాభం కోసం, సొంత లాభం కోసం ఎప్పుడు కూడా పాటుపడినటువంటి వ్యక్తిగా నాకు ఆయనతో సుదీర్ఘమైనటువంటి అనుబంధం, ఆయనతో కూడా కలిసి పనిచేసేటువంటి భాగ్యం దక్కడం నేను నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా. నేను ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసా, ఎంతో మంది రాజకీయ నాయకులను చూసా, రాజకీయ నాయకులతో కూడా సావాసం చేసినాను, రాజకీయ నాయకులతో కూడా తిరిగాను. కానీ ఈయనలో ఉన్నటువంటి లక్షణాలు విలక్షణమైనటువంటి లక్షణాలు. ఎక్కడా కూడా తొనుకు బెనుకు అనేది ఉండదు సార్. మీరు ఎంత దూరం ప్రయాణం చేసినా ఆయనలో అలుపు అనేది ఉండదు. ఇప్పుడు ఈ రోజు ఉదయం స్టార్ట్ అయినప్పుడు ఆయనలో ఎనర్జీ లెవెల్స్ మనం ఒకసారి గమనిస్తే, మార్నింగ్ ఏ విధంగా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో నైట్ 12 గంటలైనా కూడా అదే విధమైనటువంటి ఎనర్జీ లెవెల్స్ ఆయనలో మనం చూస్తాం. అంటే అది మాకు కూడా ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. ఈ రోజు 75 సంవత్సరాలు అంటే దాదాపు నేను 35 సంవత్సరాల నుండి ఆయన చూస్తున్నాను. మొట్టమొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ విధంగా హుషారుగా పరిగెత్తి పని చేస్తా ఉన్నాడో దానికన్నా ఎక్కువగా ఈ రోజు పని చేస్తున్నాడు. అంటే ఒకసారి నేను ఒక గమ్మత్తైన విషయం చెప్తాను మురళి గారు మీకు. ఒకసారి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు తిరుపతికి వచ్చారు. తిరుపతి ఎయిర్పోర్ట్ లోకి వస్తే మామూలుగా ఆయన వచ్చినప్పుడు అందరూ కూడా ఏదో ఒక అర్జీ ఇవ్వడమో లేకపోతే ఏదో ఒకటి ఆయన కోరడమో జరుగుతూ ఉంటది. సరే, అందరూ నిలబడి ఉన్నారు, అందరూ పేపర్లు ఇస్తున్నారు, చేస్తున్నారు. సరే, నేను అందరూ పేపర్లు ఇస్తున్నారు, మనం ఏదో చేద్దాము అని చెప్పేసి నిలబడుకున్న తర్వాత ఆయన దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చిన తర్వాత భుజం మీద చేసి, ఏమయ్యా బాగున్నావా అని అడిగారు. నేను ఒకటే కోరా ఆ రోజు, సార్ నాకేమీ అవసరం లేదు సార్, నాకు ఒకే ఒక కోరిక సార్ మీ దగ్గర నుండి. నేను చెప్పయ్యా అన్నాడు. సార్ మీరు ఇప్పుడు ఏమయ్యా బాగున్నారా అని భుజం మీద చేసి తట్టారే, అది కాదు సార్ నాకు కావాల్సింది. ఎప్పుడు నేను కనిపించినా, నేను మీ దగ్గరికి వచ్చినా, ఏమి సురేంద్ర బాగుండావా అని ఒక్క మాట మాట్లాడితే చాలు సార్, నాకు నా జన్మ ధన్యం సార్ అని చెప్పా. అంతే. నెక్స్ట్ 15 days తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చారు మురళి గారు. మీరు నమ్మరు, అందరూ నిలబడి ఉన్నారు, నేను వాళ్ళతో నిలబడి ఉన్నాను.
నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను ఈ విధంగా నమస్కారం చేస్తే, ఏం సురేంద్ర బాగుండావా అన్నాడు. నేను అంటే ఆయన బిత్తపోయినాను. అందులోనూ ఆయనకు ఉండేటువంటి మెమరీ పవర్ కావచ్చు, కొన్ని ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశాలని, వ్యక్తులతో ఉన్నటువంటి పరిచయాలని కావచ్చు, వారి మధ్య జరిగినటువంటి సంభాషణను కూడా తిరిగి వారు ఆ రోజు మనం ఇలా చర్చించుకున్నాం కదా, ఆ అంశానికి సంబంధించి ముందుకు వెళ్దాం అనేటువంటి ఎప్పుడో జరిగినటువంటి విషయాలను కూడా వారు ప్రస్తావించేటువంటి మెమరీ పవర్, దాని గురించి ఏం చెప్తారు మీరు? సార్ 100 మంది ఒక మీటింగ్ లో 100 నుండి 200 మందిని పేరుతో పిలిచే, మాట్లాడి పేరు పెట్టి పిలవగలిగినటువంటి గొప్ప నాయకుడు సార్. వాస్తవంగా 100 మందిని పేరు పెట్టి పిలవగలడు. ఆ రోజు నువ్వు ఏం మాట్లాడావు, ఆ రోజు ఏం చేశావు అనేది, దాని తర్వాత సంవత్సరం తర్వాత అయినా కూడా ఆయన మనకు, నువ్వు పలానా రోజు నన్ను కలిశావు, పలానా రోజు నీకు ఈ పని చేశాను, పలానా రోజు నువ్వు ఇది కోరావు అని చెప్పగలిగినటువంటి ఒక మహానుభావుడు. నిజంగా ఆయన దైవాంత సంభూతుడే అనాలి. నేను కొంతమంది విమర్శకులు కూడా, ఆయన విమర్శించే వాళ్ళు కూడా ఈ విషయంలో మాత్రం ఏకీభవిస్తారు. ఈరోజు హైదరాబాదు ఆ దిశగా అంత అద్భుతమైనటువంటి సిటీగా డెవలప్ అయ్యి, ఈరోజు విడదీసినటువంటి రాష్ట్రంలో మేజర్ అంటే 70% హైదరాబాద్ నుండి వచ్చేటువంటి ఫండ్స్ తోనే ఈరోజు తెలంగాణ అంత డెవలప్మెంట్ అవుతా ఉంది. మిగులు బడ్జెట్ లో ముందుకు సాగుతా ఉంది. ఈరోజు అదే విధంగా విడదీసినటువంటి ఆంధ్రప్రదేశ్ లో 16,000 కోట్ల లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి రాష్ట్రం, కూర్చునేదానికి కుర్చీ లేదు. వేరే వాళ్ళు ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి అయితే ఏమి దిక్కులు తెలియని పరిస్థితిలో ఉండేవాళ్ళు. కానీ ఆయన ధైర్యంగా ఈ రాష్ట్రాన్ని నవ్య ఆంధ్రప్రదేశ్ గా మనం ఫైనల్ గా సురేంద్ర గారు రాష్ట్రంగా తీర్చిదిద్దుతూ వారి కృషి అనేది మరవలేనటువంటి పరిస్థితి ఉంది. హుదూ తుఫాన్ అప్పుడు కావచ్చు, రాష్ట్రం విభజనానంతరం వారు అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, చేపట్టిన చర్యలు కూడా అద్భుతం. కానీ ఫైనల్గా ఇవాళ ఆయన జన్మదిన వేడుకలకు సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేసింది? మురళి గారు, మీ ఒక్క 2 నిమిషాలు నేను కంప్లీట్. 1 మినిట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ విడదీసినటువంటి రాష్ట్రంలో ఏ రాష్ట్రాలకి వెళ్ళినా నీ రాజధాని ఏది అంటే తలదించుకొని రాజధాని పేరు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అమరావతి నా రాజధాని, ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా అమరావతి ఉండబోతుంది అని చెప్పి తలెత్తుకొని చెప్పుకునే విధంగా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు. మీరు అన్నట్టు హుదూ తుఫాన్ లో వైజాగ్ అతలాకుతలం అయిపోతే అక్కడే నిలబడి, అక్కడే కూర్చొని ఇది డెవలప్ అయ్యేంత వరకు నేను వెళ్ళనని చెప్పి అక్కడే కూర్చొని డెవలప్ చేసినటువంటి వ్యక్తి, అంత మహానుభావుడు. ఈరోజు మాకు తిరుపతి విషయానికి వస్తే ఐఐటి, ఐజర్, ఐఎస్ఆర్, టెక్సన్, మైక్రోమాక్స్, హీరో హోండా, అపోలో టైర్స్, ఒప్పో సెల్ ఫోన్లు, ఇలాంటి కంపెనీలు, ఇదంతా ఒక ఎత్తు అయితే, అదే విధంగా బర్డ్స్ హాస్పిటల్, సిమ్స్ హాస్పిటల్, ఇప్పటికీ తిరుపతి ప్రజలు మీరు అన్నట్టుగా ఇప్పటికి కూడా తిరుపతి ప్రజలు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కావచ్చు, కొంతమంది ఉపాధి పొందుతున్నటువంటి మహిళలు, ముఖ్యంగా మహిళలు స్వావలంబనతో ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి వారు కూడా సంపాదనలో ఉండాలి, మీరు కూడా సంపాదించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో ఆ రోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇప్పటికీ కూడా ఆ ఫలాలు పొందుతున్నటువంటి మహిళలు అప్పుడప్పుడు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సురేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు.